హాయ్ అండి. అందరికీ నమస్తే. కలర్‌ఫుల్ బీట్రూట్‌కి మామిడికాయ పులుపనేది తగిలిస్తే టేస్ట్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. బీట్రూటు, మామిడికాయ కలిపి చేసిన ఫ్రై అనమాట. బీట్రూట్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళు కూడా ఇష్టపడతారండి. అంత బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కింది. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాననమాట. ఇలా మనం పొట్టు తీయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి. కాబట్టి మీరు కూడా అలాగే వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాననమాట. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేయటం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు కూడా అలాగే వేసుకోండి. ఇక్కడ పోపు అనేది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలంటే అప్పుడే బాగుంటుందన్నమాట. ఇప్పుడు పోపు మొత్తం కూడా వేగిపోయిందండి. ఇందులో తురుము పెట్టుకున్న బీట్రూట్ని వేసుకుంటున్నాను. బీట్రూట్ అనేది ఇలా తురుముకోవాలండి. ఈజీగా అయిపోతుందన్నమాట. ఈ ఫ్రైకి ఇలాగే తురుముకుంటేనే బాగుంటుంది అనమాట అండి. మనం కట్ చేసి ముక్కలుగా కన్నా ఇలా తురుముకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అందుకే ఈజీ ప్రాసెస్ అన్నాను అనమాట అండి. మనం కట్ చేసుకోవటం అనేది లేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదండి, మూత పెట్టుకున్నాను. మగ్గుతుంది అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది బీట్రూట్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా పెట్టండి, ఇష్టపడతారు. అలాగే పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి. బీట్రూట్ అనేది అలా మనం పిల్లలకి పెట్టాలి కదండి. కాబట్టి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది బీట్రూట్ తురుము వేగిపోయిందండి. నేను తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మీరు పులుపు చూసి మామిడికాయ తురుము ఇందులో యాడ్ చేయాలన్నమాట. డెఫినెట్గా పులుపు చూసుకోండి. పులుపు ఎక్కువగా ఉందంటే చాలా తక్కువే పడుతుంది. నాకు పులుపు తక్కువగా ఉందండి, అందుకే ఎక్కువ తురుము వేసుకున్నాను. మీకు అలా కనిపించింది. ఇప్పుడు ఇందులో నేను కారం కూడా యాడ్ చేశానండి. 1 స్పూన్నర కారం యాడ్ చేశాను. మీరు కారం చూసుకొని వేసుకోండి. చూడండి వేగిపోయిందనమాట. ఇలా వేగిపోవాలి, దగ్గరికి అవ్వాలన్నమాట అండి. ఇక్కడ సాల్ట్ అనేది నేను ముందుగా యాడ్ చేశాను కాబట్టి వేయలేదండి. మీరు చూసి వేసుకోండి. అంతేనండి, అయిపోయింది బీట్రూట్ ఫ్రై. మామిడికాయ కలర్ఫుల్ బీట్రూట్ కలిపి చేసిన ఫ్రై అండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. బీట్రూట్ అనేది మన హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ అండి. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.